ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా, అన్నం వడ్డించేశారుగా, ముందుగా అందరి చేతికి ప్రసాదం పెట్టండి. అలాగే పూజారి గారు. వడ్డించు వడ్డించు, తిన్న తర్వాత తెలుస్తుంది ఒక్కొక్కరికి. మీరు కూడా కూర్చోండి అక్క. ఎందుకు? నేను కూడా వడ్డిస్తాను. నేను నీకు హెల్ప్ చేస్తాను కదా. పర్వాలేదక్క, నేను ఆల్రెడీ వడ్డించేశాను కదా, నువ్వొచ్చి కూర్చో. కూర్చోమంటున్నాను కదా. ఎందుకమ్మీ? మేము తర్వాత తింటాంగా. ముందు నువ్వు వాళ్ళందరికీ వడ్డించు. అనన్య, అందరూ కూర్చున్నారు కదా, నువ్వు లేకపోతే ఎలా? రా. అరే వద్దండి. ఏం పర్లేదురా. అయ్యో పర్వాలేదండి. రమ్మంటున్నాను కదా, రా వచ్చి కూర్చో. కూర్చో. ఏందమ్మే, మనం కలిపిన మందు మనమే తినాలా ఏందిప్పుడు? అక్క, ప్రసాదం తీసుకో. ఇంకొంచెం తీసుకో అక్క. అయ్యో చాలు శరణ్య. తిను. అందరికి పెట్టమే. తీసుకో పెద్దమ్మా. చాలు చాలు. ఆంటీ వేసుకోండి, మీకు స్వీట్లు అంటే ఇష్టం కదా. ఆంటీకి పెట్టు. పట్టండి. అమ్మా ఇంకొంచెం వెయ్యమ్మా. ఇంకొంచెం. భోజన ప్రారంభ సమయే హరినామ స్మరణే గోవింద గోవింద. అమ్మా ప్రసాదం తిను. తింటామండి. తినవే. చూడమ్మా, ప్రసాదం అమృతంలా ఉంది. నేనైతే 3 సార్లు వేసుకొని తిన్నాను. తినమ్మా.
అత్తయ్య మీరు చెప్పినట్టే ప్రసాదం చాలా బాగుంది. వడ్డించండ్రా. తీసుకురారా. అద్భుతంగా ఉందమ్మా. నువ్వే చేసావా? అవునత్తయ్య. నాకు తెలుసమ్మా, అదే అనుకున్నాను. ఏందమ్మే అందరూ లబలబామంటూ తినేస్తా ఉండారు, ఎవరికి తేడా కొట్టట్లేదేంది? ఏంటమ్మా అసలు నువ్వు తెచ్చింది కరెక్ట్ మందేనా? 100% పని చేస్తదని 100% గ్యారంటీ ఇచ్చినాడమ్మీ. ఆ మందు ఏ పదార్థంలో కలుపుకు తిన్నా వామిటింగ్స్ గాని మోషన్స్ గాని ఒక్కోసారి 2 కలిపి గాని అవుతాయని చెప్పినాడు. మరి ఎవ్వరికీ ఏమీ కాలేదు కదా? మా మావయ్య గారైతే ఇంకొంచెం వెయ్యని మరీ పెట్టించుకుని తిన్నారు. ఆయన ఎవ్వరికి మోషన్స్ అవ్వలేదు, వామిటింగ్స్ కూడా అవ్వలేదు. ఎవ్వరికి ఎందుకు? ఓ అమ్మో, ఈవిడ వినేసినది. మనం జంపు. ఎందుకు చేసావి పని? ఇంటికొచ్చిన అతిథులకి పెట్టే ప్రసాదంలో మందు కలుపుతావా? బుద్ధి లేదు? నలుగురిలో మా పరువు తీయాలని చూస్తావా? ఎవరి పరువు తీయాలని చూడలేదు. నేను ఏ మందు కలపలేదు. నీ నోటితో నువ్వన్నప్పుడే ఆవిడ వినేసిన తర్వాత కూడా నాకేం తెలియదంటే ఊరుకుంటుందో ఏంది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.